హలో హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు పన్నీర్ కర్రీ చేయబోతున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా చేసానో చెప్పండి. ముందుగా మనం పన్నీర్ని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత బటర్ ఉంటుంది కదా, బటర్ని కూడా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. కడాయిలో కట్ చేసుకున్న బటర్ని వేసి అది కరిగాక అందులో కారం, ఉప్పు, మసాలా వేసి పన్నీర్ ముక్కల్ని వేసి ఇలా దోరగా వేయించుకోవాలి. అంటే లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫ్రై చేయడం వల్ల పన్నీర్కి ఉండి కొంచెం టేస్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఫ్రై అయిన పన్నీర్ని పక్కకు పెట్టుకొని ఆనియన్స్ కట్ చేసుకోవాలి. ఆనియన్స్, టమాటో కట్ చేసుకొని మనం మిక్స్ అనేది చేసుకోవాలి. కట్ చేసుకున్న టమాటా ఆనియన్స్ని అనేది మనం వీటిని ఫ్రై చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇదే కడాయిలో టమాటాలు, ఆనియన్స్ వేసుకొని బాగా దూరగా ఫ్రై చేసుకోవాలి. అంటే ఇవి ఉడికిన తర్వాత టమాటా అనేది మెత్తగా ఉడకాలి అన్నమాట. ఈ విధంగా కడిగిన తర్వాత మనం వీటిని మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే కాస్త ఎల్లిపాయలు, జీలకర్ర వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో సరిపోయినంత ఆయిల్, పచ్చిమిర్చి, జీలకర్ర, బిర్యానీ ఆకు, ఆనియన్స్ వేసుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కాస్తంత పసుపు అనేది వేసుకొని ఇంకొస్త ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలానే ఫ్రై చేస్తూ ఉండగా మనం అనేది టమాటా పేస్ట్ ఉంటుంది, ఆనియన్ పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత ఇలా కాస్తంత కారపొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు రుచికి సరిపోయినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం ఇది గ్రేవీని ఫ్రై చేసుకోవడానికి మనం సరిపోయినంత వాటర్ని యాడ్ చేయాలి. ఈ వాటర్ని యాడ్ చేసి వాటర్తోని మనం 5-10 మినిట్స్ ఉడికించాలి. అంటే గ్రేవీ అనేది దగ్గరికి వచ్చే వరకు కొంచెం మీడియం వచ్చే వరకు ఉడికించాలి. ఉడికించిన దానిలో పన్నీర్ ముక్కలు అనేది వేసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలని ఇందులో వేసుకొని ఒక 10 మినిట్స్ వరకు పన్నీర్ ముక్కలను అందులో ఉడికించిన తర్వాత మనం కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో గరం మసాలా అండ్ గరం మసాలా వేసుకొని మనం ఇంకా కాస్త 5 మినిట్స్ అనేది ఉడికించాలి. ఇలా ఉడికిన తర్వాత కాస్తంత కస్తూరి మెంతి వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న కొత్తిమీర ఉంటుంది కదా, లాస్ట్లో కొత్తిమీరని పోవాలి. ఇంకెందుకు ఆలస్యం అండి, పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. ఎలా ఉందో స్టేట్ చేసి మీరు కూడా ట్రై చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.